పల్నాడులో ఈరోజు జరిగిన అంశం అదంతా కూడా రాజకీయ రచ్చ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే గతంలో చూసారు ఏం జరిగిందో, కాంగ్రెస్ పార్టీకి దిక్కులేదు, అదే జరుగుతుంది అని చెప్పి వెంకటరెడ్డి గారు అంటున్నారు. ఒక పోస్టర్ ఒకటి చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అదిగో అక్కడ మా వాళ్ళు ప్లే చేశారు, ఒకసారి చూడండి. అందులో ఉన్న సారాంశం ఏంటంటే, మీ దాకా వచ్చిందా అది రాలేదా? సోషల్ మీడియా వర్మ గారు, నేను మీకు మీ చేతిలో ఫోన్ ఉంటే మీకు 4 పోస్టర్లు పెట్టాను నేను. అవునా? ఆ 4 ప్లే చేయండి ఒకసారి. అక్కడ ఏంటి పోస్టర్లు రచ్చ ఏంటి అన్న? అంటే పోస్టర్ చేసింది మేము కాదు, ప్రోగ్రామ్ మాది కాదు, పోయింది మా నాయకుడు కాదు. అక్కడ వాళ్ళ నాయకుడు కాన్వే ఎదురుగా చూపిస్తున్నారు ఆ పోస్టర్లు కూడా, వాళ్ళు కూడా. అదే ఇదిగో ఇదే మా వాళ్ళు చూపించింది కూడా ఇదే. వీడియో ఆఫ్ అయ్యిందమ్మా, ఒకసారి చూడు. 4 పోస్టర్లు పెట్టానండి మీకు నేను మొత్తం. ఒకటి మీరు ప్లే చేసేది, రెండోదేమో రప్పా రప్పా నరుగుతాం నా కొడకల్లారా అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫోటోస్ ఇంకొక పోస్టర్ ఉంది. ఇంకొక ఫోటోనేమో రాజారెడ్డి గారి బొమ్మ వేసి వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం రగడ పల్నాడు నుంచే మొదలు, ఇది ఇంకో పోస్టరు. అండ్ ఇందాక వెంకటరెడ్డి గారు ఒక ప్రైవేట్ వెహికల్ గుద్ది చనిపోయాడు, అది ఆ కాన్వేతో సంబంధం లేదన్నారు. ఆ ప్రైవేట్ వెహికల్ కూడా రోడ్డు మీద దానిపై దానేయాలది కాదు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటే వెళ్తున్న కాన్వే AP 26 CE 0001. ఆ బండి ఎవరిది, ఆయన ఎవరితో ఉన్నాడు, ఏ నాయకుడితో ఉన్నాడు, మీకు కనపడితే వాటిని కూడా ప్లే చేయండి. ఏంటమ్మా ఏంటి ఏదో చెప్పు. వెహికల్ నెంబర్ 0001 సఫారీ కారు, అది ప్రైవేట్. సరే ఓకే, ఎస్పీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎవరు చనిపోయినా అది బాధ. అంటే బేసికల్ గా నేనేమన్నానంటే వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి పాప సంవత్సరం తర్వాత వాళ్ళ కార్యకర్త గుర్తొచ్చాడు. ఆఫ్టర్ 1 year ఆయన చనిపోయాడు. ఎప్పుడు? జూన్ 5వ తారీఖు ఇబ్బందులు పడ్డారన్నారు, జూన్ 6వ తారీఖు గడ్డి మందు దాగారన్నారు, జూన్ 9వ తారీఖు చనిపోయాడు అన్నారు. జూన్ 5వ తారీఖు అతని ఇంటి మీద కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు దాడులు చేశారు అని చెప్పారు. ఆ స్థానికంగా ఉన్న వ్యక్తి ఎవరయ్యా ఎమ్మెల్యే అంటే, ఆ రోజు అప్పటికి ఇంకా రిజల్ట్స్ వచ్చినాయి, ఇంకా మేము తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ప్రమాణ స్వీకారం జూన్ 12వ తారీఖు చేసాం, అప్పుడు దాకా మేము ప్రమాణ స్వీకారం చేయలేదు, పవర్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఏ విషయానికైనా రియాక్ట్ అయ్యే అంబటి రాంబాబు గారు ఎందుకు ఆ రోజు రియాక్ట్ అవ్వలేదు? ఎందుకు ఆ రోజు బయటికి రాలేదు ఈ విషయం గురించి? సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెయిట్ చేశారు? అంటే ఈరోజు ఎవరైతే ఆయన పరామర్శకి వెళ్ళారో, విగ్రహావిష్కరణకి వెళ్ళారో, ఆ వ్యక్తి సంవత్సరం దాకా గుర్తుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు గుర్తుకొచ్చాడా? ఈ సంవత్సరం దాకా ఏమైపోయింది, మర్చిపోయాడు ఆయన. అంటే కనీసం కార్యకర్త ఉన్నాడు, నాకు ఒక ఉప సర్పంచ్ ఉన్నాడని విషయం మర్చిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఈ రప్పాలు ఏంటి? గతంలో మీరు కూడా ఆ రకంగానే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని చెప్పి వర్మ గారు కూడా చెప్పారు. వర్మ గారు మాట్లాడాడు. వర్మ గారు నేను ఒకటి స్ట్రైట్ గా చెప్తా. ఇప్పుడు మీరు ప్లే చేసే పోస్టర్లు, నేను మీకు పెట్టిన పోస్టర్లు, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే ఎదురుగా జగన్మోహన్ రెడ్డి గారు కనపడేలా చూపించుకుంటూ ప్లే చేసుకుంటూ వెళ్ళారు. ఒకదాని తర్వాత ఒకటి రప్ప నరుకుతాం నా కొడకల్లారా. ఇంకొకటేమో రాజారెడ్డి రాజ్యాంగం మొదలవుతుంది పల్నాడు నుంచే. ఇంకొకలేమో కారుతోటి గుద్దేసుకొని వెళ్ళిపోతారు, మనిషి చచ్చిపోయాడు పాపం. ఇవన్నీ ఎవరు సార్ కంట్రోల్ చేయాల్సింది? వాళ్ళ పార్టీ అధినాయకుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కదా. మనం ఏంటి, మన పార్టీ ఏంటి, మన సిద్ధాంతాలు ఏంట్రా, మీరు పట్టుకునే పోస్టర్లు ఏంట్రా, ఆ పోస్టర్ మీద నా బొమ్మ ఏంట్రా, సిగ్గు శరం ఉందా, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం అంటే జనం మళ్ళీ మనకి దరిద్రం బాగా ఒక అవకాశం ఇస్తే, 2029లో మనకు అవకాశం ఇస్తే రోడ్డు మీద ప్రజలందరినీ రప్ప గంగమ్మ తల్లి జాతరలో నరుక్కుంటూ పోయినట్టు మేక నరుక్కుంటూ పోతూ ఉంటామని వీళ్ళు మెసేజ్ ఇస్తున్నారు సార్ ఈరోజు. అంటే ప్రజలకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఇదిరా జగన్ దమ్ము, 2029లో జగన్ వస్తే నరికేస్తాం. అదే సార్ వర్మ గారు, అదే. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు తెలీదా? ఇది ఒక ఆయన వినిపిస్తారట, చూడండి వెంకటరెడ్డి గారు. వినిపించండి. PCR 1 second. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన. సరే ఓకే, మీరు కంటిన్యూ చేయండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు నేనేమన్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, జగన్ 2.0. సరే 2029లో వాళ్ళు అధికారంలోకి వస్తున్నారట, సంవత్సరంలోనే మీరు చేయకూడదు తప్పులని చేసేసారట. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి జగన్ 2.0 ద్వారా వస్తే
ఈ రాష్ట్ర ప్రజల్ని నడి రోడ్డు మీద రప్ప 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 నరుక్కుంటూ వెళ్తారు. అది జగన్ 2.4 కున్న సారాంశం. ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క కానీ, నిమిషం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక్క కానీ, నిమిషం. వైఎస్ఆర్సీపీ అది పార్టీ ఒక్క శ్రేణులు నిమిషం. కానీ ఒకటే అడుగుతున్నా. అజయ్ ఒక్క నిమిషం. ఒక్కసారి సిగ్నల్ రావట్లేదు.